సమ్మక్క సారక్కకి బెల్లం అయితే నైవేద్యంగా పెడతారు. సమ్మక్క సారక్క బెల్లాన్నే బంగారంగా స్వీకరిస్తది. చాలా మంది భక్తులు బెల్లాన్ని నైవేద్యంగా ఎలా పెడతారో తెలుసా? ఫస్ట్ నార్మల్ గా ఒక చిన్న బెల్లాన్ని అయితే తీసుకొని వెళ్తారు. సమ్మక్క సారక్కకి మొక్కుకుంటారు. అమ్మా తల్లి, నేను ఈ కోరిక అయితే కోరుకుంటున్నా, ఈ కోరిక నెరవేరితే నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తా అని చెప్పి కోరిక కోరుకుంటారు. సమ్మక్క సారలమ్మ దగ్గర కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి భక్తులైతే నమ్ముతుంటారు. అందుకే కొన్ని కోట్ల భక్తులైతే తరలి వస్తారు సమ్మక్క సారక్కని దర్శనం చేసుకోవడానికి. అలా ప్రతి ఒక్క భక్తులు అమ్మవారికి బెల్లాన్ని బంగారంగా నైవేద్యం పెడతారు. మీలో ఇప్పటి వరకు ఎంత మంది మేడారం వెళ్లారో కమెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు 28, 29, 30, 31 వరకు అయితే జాతర జరుగుతుంది. అప్పుడన్నా ఖచ్చితంగా వెళ్లి దర్శనం చేసుకోండి. అప్పుడు స్వయంగా సమ్మక్క సారక్కే గద్దల మీద ఉంటారు. కొన్ని కోట్ల భక్తులు వస్తారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు కదా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్లి ఇబ్బంది మాత్రం అస్సలు పడకండి. వెళ్తే ఖచ్చితంగా కార్ లోనే వెళ్ళండి. మా దగ్గర కార్ లేదు ఎలా అంటారా? మా లాంగ్ రేకాస్ యాప్ లో కార్ ని బుక్ చేసుకుని వెళ్ళండి. కార్ ని మీరే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కార్ బుకింగ్ డీటెయిల్స్ కావాలంటే బయోలో నెంబర్ ఉంది, కాల్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ గురించి ఈ పేజ్ అయితే ఫాలో చేయండి.